హాయ్ అండి. నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. అదేవిధంగా హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఎగ్జిస్ట్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్. సో ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఆఫ్టర్ సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ తర్వాత నెక్స్ట్ చేసే పనులు ఏంటని తెలుసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ లో మనం ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుండి ఆర్కిటెక్ట్ ప్లాన్ నుండి సెకండ్ కోటింగ్ ఆఫ్ ప్లాస్టింగ్ వరకు అన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇందులో వచ్చేసి మనము సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి. సో సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మనము ఇన్ కేస్ మనం ఫాల్ సీలింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఫాల్ సీలింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ కోటింగ్ తర్వాత ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే టైల్స్ వేసినాక చేసుకుంటారు, బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ ఫాల్ సీలింగ్ చేసుకోవాలి. సో ఫాల్ సీలింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు మనకి స్టాండ్స్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఆ స్టాండ్ అటు ఇటు లాడడం వల్ల ఏంటంటే టైల్స్ ఖరాబ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఫాల్ సీలింగ్ చేసుకోవాలి. దుబారా కంప్లీట్ అయిపోయినాక మనం ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకోవాలి. సో మనకు నచ్చిన డిజైన్స్, మనకి నచ్చిన డిజైన్స్ కానీ మనకు నచ్చిన మెటీరియల్, ఫాల్ సీలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఇప్పుడు వాడుతున్నారు. సో అందులో జిప్సమ్ బోర్డ్ ఉంటుంది, పిఓపి అని ఉంటుంది, జిప్సమ్ బోర్డ్స్ అని ఉంటుంది. సో జిప్సమ్ బోర్డ్ లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. అది కాకుండా మన పీవీసీ ప్యానల్స్ వచ్చినాయి ఈ మధ్యలో. సో ఇలా రకరకాలుగా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఉంటాయి. సో ఈ ఫాల్ సీలింగ్ సంబంధించి సపరేట్ ఒక వీడియో కూడా చేద్దాము. సో ఫస్ట్ అయితే ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఫాల్ సీలింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ వేయించుకోవాలి. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా రకరకాల డిజైన్స్ ఉంటాయండి. సో కొంతమంది గ్రానైట్ వాడతారు, కొంతమంది క్వార్ట్జ్ వాడతారు, కొంతమంది వుడ్ వర్క్ చేయించుకున్న దానిపైన కార్డ్ చేయించుకుంటారు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఫాల్ సీలింగ్ తర్వాత నెక్స్ట్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ వేయించుకోవాలి. కిచెన్ ప్లాట్ఫామ్ తో పాటు సింక్ కూడా పెట్టించుకోవాలి. సో ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే మనకి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో పెయింటింగ్ వర్క్ అనేది ఫస్ట్ పుట్టి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టి కూడా మనము ఫాల్ సీలింగ్ నుండి చేపించుకుంటూ రావాలి. సో ఫాల్ సీలింగ్ పుట్టి పెట్టి తర్వాత వాల్స్ పుట్టి పెట్టాలి. సో రెండు కోర్స్ పుట్టి పెట్టించాలి. సో రెండు కోర్స్ పుట్టి తర్వాత నెక్స్ట్ దాన్ని పేపర్ కొట్టడం అంటారు. సో పేపర్ కొట్టడం అంటే పేపర్ కొట్టేటప్పుడు మనకి లైట్ పెట్టి దాన్ని వాల్ చూసుకుంటే ఎక్కడ ఎక్కువ తక్కువ వచ్చిందా కరెక్ట్ గా పొజిషన్ చూసుకుంటూ మనం పేపర్ కొట్టించాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రైమర్ వేసుకోవాలి. సో ప్రైమర్ లో కూడా మనం ప్రైమర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కోట్ ఆఫ్ పెయింటింగ్ వేయించుకుంటే బెస్ట్. ఏదైతే కలర్ మన చాయిస్ ప్రకారం కలర్ చూజ్ చేసుకొని ఆ కలర్స్ లో కూడా మనము లోపల ఇంటర్నల్ వేసే కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా మనం సపరేట్ వీడియో చేద్దాము. సో బట్ ఇప్పుడైతే మనము నెక్స్ట్ ప్రైమర్ తర్వాత ఒక కోట్ ఆఫ్ కలర్ మన చాయిస్ ఆఫ్ కలర్ పెయింటింగ్ వేయించుకొని నెక్స్ట్ టైల్స్ స్టార్ట్ చేయాలి. ఈ టైల్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ మనము బాత్రూమ్ నుండి స్టార్ట్ చేయాలి. వాష్రూమ్స్ నుండి స్టార్ట్ చేస్తూ హాల్, బెడ్రూమ్స్, కిచెన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అంటే బయట సైడ్ వచ్చేసి మనము నెక్స్ట్ స్టెప్స్. సో స్టెప్స్ గ్రానైట్ తో వేయించుకుంటామా, మార్బల్ తోనా, టైల్స్ తోనా మనం డిసైడ్ చేసుకుని స్టెప్స్ వేయించుకోవాలి. స్టెప్స్ తర్వాత కింద పార్కింగ్ ఉంటే పార్కింగ్ టైల్స్. పార్కింగ్ టైల్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైల్స్ వచ్చినాయి. కొంతమంది తాండూరు స్టోన్ వేయించుకుంటారు. సో కొంతమంది గ్రానైట్ వేయించుకుంటారు, మార్బుల్ వేయించుకుంటారు, టైల్స్ వేయించుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి పార్కింగ్ టైల్స్ కూడా. సో దాని గురించి కూడా మనం సపరేట్ వీడియో చేద్దాము. సో నెక్స్ట్ అయిపోయినాక వుడ్ వర్క్ ఏమన్నా చేయించుకోవాలంటే ఇప్పుడు ఈ టైల్స్ వేసిన తర్వాత లోపల వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. సో ఒక కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ మనం ఆపేయాలి. సో ఇది ఎప్పుడు వేయించాలంటే కంప్లీట్ వుడ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఒక కోటింగ్ పెయింటింగ్ వేయించుకోవాలి. సో ఎందుకంటే సో మనం వుడ్ వర్క్ చేసేటప్పుడు కానీ లేదా ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ కొంతమంది ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తారు. సో చేసేటప్పుడు అక్కడ చేతులు తాకి మరకలు అవ్వడం కానీ లేకపోతే కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ మరకలు అట్లాంటివన్నీ ఏమైనా ఉంటే ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే తర్వాత కంప్లీట్ అయిపోయినాక అప్పుడు వర్క్ చేస్తారు. సో ఈ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు నెక్స్ట్ ఈ వుడ్ వర్క్ అయిపోయినాక వుడ్ వర్క్ అయిపోయింది, పెయింటింగ్ అయిపోయింది, సెకండ్ కోటింగ్ ఆఫ్ పెయింటింగ్ కూడా అయిపోతుంది. దాంతోపాటు డోర్స్ కూడా మనం పాలిషింగ్ చేయించుకోవాలి. దాని తర్వాత ఎలివేషన్ లో కూడా ఏదైనా మనము పెయింటింగ్ చేయించుకోవాలంటే ఎలివేషన్ పెయింటింగ్, లేదా ఎలివేషన్ లో ఏదైనా మనము ఏదైనా టైల్స్ కానీ స్టోన్స్ కానీ ఇంకేమైనా పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు అవుటర్ సైడ్ ఆఫ్ ది హౌస్ లో. సో దాని తర్వాత నెక్స్ట్ మనము ఇదైతే మనము డోర్స్ కానీ మన ప్లంబింగ్ సంబంధించిన పైప్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ ఫిట్టింగ్ చేయించుకోవాలి, కమ్అట్స్ కానీ. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఫాల్ సీలింగ్ తర్వాత పుట్టి 2 కోట్స్ ఆఫ్ పుట్టి తర్వాత 1 కోట్ మనకు కావాల్సిన కలర్ వేయించుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రానైట్
మన కిచెన్ ప్లాట్ఫామ్, బయటకు వచ్చేసరికి మనకు స్టెప్స్ లో ఏదైతే అది వేయించుకోవాలనుకున్నామో అది, నెక్స్ట్ పార్కింగ్ టైల్స్, దాని తర్వాత మనకు ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ టైల్స్, లోపల టైల్స్ వేయించుకోవాలి. సో టైల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైల్స్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వుడ్ వర్క్ చేయించి ఒక కోట్ ఆఫ్ పెయింటింగ్ ఆపేయాలి. సో ఇది వుడ్ వర్క్ అయిపోయాక ఒక కోట్ పెయింటింగ్ వేసుకోవాలి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారంగా మనం చేపించుకుంటే మన ఇల్లు అనేది అందంగా, నీట్ గా, క్లియర్ గా, చూడచక్కగా ఉంటుందండి. సో ఈ విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ చెప్పడం మీకు నచ్చినట్లయితే, లేదా మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.